వెన్ను అంటే వెన్ను మన బాడీకి చాలా ఇంపార్టెంట్. మనం స్ట్రెయిట్‌గా ఉండడానికి మనకు సపోర్ట్ చేసేది వెన్నెముక. వెన్నెముకను స్ట్రాంగ్‌గా ఉంచుకుంటే మనం చాలా వరకు ఈ నెక్ పెయిన్ గానీ, బ్యాక్ పెయిన్ గానీ ఇలాంటివి రాకుండా చూసుకోవచ్చు. మనం వెన్ను నొప్పి అనేది చాలా సాధారణంగా వింటూ ఉంటాము. వెన్ను నొప్పి అంటే కొంతమంది మెడ నొప్పితో ప్రెజెంట్ అవుతారు. కొంతమంది నడుము నొప్పితో ప్రెజెంట్ అవుతారు. ఈ రెండిటిని మనం వెన్ను నొప్పి కిందే చూడొచ్చు. తల కింద భాగం నుంచి నడుము కింద భాగం వరకు ఈ వెన్నెముక అనేది మనకు ఉంటుంది. అది మనము 4 రకాలుగా దాన్ని డివైడ్ చేస్తారు. ఒకటి సర్వైకల్, థొరాసిక్, లంబార్ అండ్ సాక్రల్ రీజియన్. వీటిల్లో సర్వైకల్ అంటే మెడ భాగము, లంబార్ అంటే నడుము భాగం. ఈ 2 చోట్ల పెయిన్ ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే అది ఎక్కువ మొబైల్గా ఉంటుంది, ఎక్కువ కదలికలకు గురవుతూ ఉంటుందన్నమాట. మెడ భాగం కానీ నడుము భాగం కానీ ఎక్కువసార్లు మనం ఇటు ఇలా తిప్పినప్పుడు కానీ, నడిచినప్పుడు కానీ, అటు ఇటు తిరిగినప్పుడు కానీ మనకి ఎక్కువ కదలికలకు గురవడం వల్ల ఆ భాగం అనేది ఎక్కువ వేర్ అండ్ టేర్కి గురవుతూ ఉంటుంది.